హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టోకెన్ పాకెట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. మనకి కోర్ వేరియస్ అనే ప్రోగ్రాంలో మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే మనకి టోకెన్ పాకెట్ కానీ మెటామాస్క్ కానీ ఈ రెండు ఏదో ఒకటి బ్రౌజర్ మనకి ఎక్స్టెన్షన్ కావాలి. మనకి టోకెన్ పాకెట్ మెటామాస్క్ రెండిట్లో మనం చూసుకున్నట్లయితే మెటామాస్క్ కంటే కూడా టోకెన్ పాకెట్ మనకి చాలా ఈజీగా ఉంటుంది, ప్లస్ ఆ బ్రౌజర్ కూడా కొంచెం స్పీడ్గా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు టోకెన్ పాకెట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మనం టోకెన్ పాకెట్ అని టైప్ చేస్తే మనకి టోకెన్ పాకెట్ వాలెట్ వస్తుంది. అది మనం ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుందాం. మనం ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్లోకి వచ్చినాక ఇక్కడ సెర్చ్ బటన్ని మనం ప్రెస్ చేసినట్లయితే మనకి సెర్చ్ బార్లోకి వెళ్ళి మనం టోకెన్ పాకెట్ అని మనం టైప్ చేస్తే ఇక్కడ టోకెన్ పాకెట్ అని వస్తుంది. అది మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక మనం ఇక్కడ ఇన్స్టాల్ అన్న బటన్ నొక్కినాక ఇన్స్టాల్ అయిపోయినాక ఇక్కడ ఓపెన్ అని వచ్చింది కదా, ఈ ఓపెన్ అని నొక్కితే మనకి ఇక్కడ టోకెన్ పాకెట్ వ్యాలెట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఐ హ్యావ్ అన్ అకౌంట్, నో అకౌంట్. ఒకవేళ మనకి అకౌంట్ ఉంటే అది క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ వ్యాలెట్లో మనం సీడ్ ఫేజ్ మనం 12 వర్డ్స్ మనం ఇచ్చినట్లయితే మన అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మనకి కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి నో అకౌంట్ అన్న బటన్ని ప్రెస్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుద్ది. తర్వాత ఇక్కడ సెలెక్ట్ నెట్వర్క్ అని ఉంది. ఇక్కడ మనం చూసినట్టు సెర్చ్లో మనం కావాల్సింది కోర్ అనే నెట్వర్క్. సో కాబట్టి కోర్ అని టైప్ చేసినా ఇక్కడ కోర్ అనే ఆప్షన్ వస్తుంది. అది ప్రెస్ చేస్తే ఇట్లా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనం ఫస్ట్ ఆప్షన్ క్రియేట్ వ్యాలెట్, అది మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఈ స్క్రీన్ ఓపెన్ అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే స్టార్టింగ్లో సెట్ వ్యాలెట్ నేమ్, ఇక్కడ కోర్ 1 అని బై డిఫాల్ట్ ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మనం కావాలనుకుంటే ఇక్కడ మన పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డెమో పర్పస్ నేను ఇస్తున్నాను కాబట్టి డెమో అనేసి నేను ఇక్కడ ఇస్తాను. ఇక్కడ సెట్ పాస్వర్డ్ వచ్చేటప్పటికి 8 డిజిట్స్ మనం ఇవ్వాలి. ఏదైనా మనం 8 డిజిట్స్ మనం ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఈ పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, అది మనం అలాగే వదిలేయటం. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఐ హ్యావ్ రెడ్ కేర్ఫుల్ అని ఒక అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేయటం. తర్వాత మనం క్రియేట్ అనే వాలెట్ బటన్ని మనం ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇది ఇట్లా పైకి చేయకుండా అండర్స్టూడ్ అనేసి ఇది ఒకటి మనం సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసి జనరేట్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ 12 వర్డ్స్ మనకి సీడ్ ఫేజ్ వస్తుంది. ఇక్కడ మనకి గమనించినట్లయితే ఇక్కడ మనం ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ 12 అక్షరాలు మనకి కనిపిస్తాయి. ఈ 12 అక్షరాలని మనం జాగ్రత్తగా కాపీ చేసుకొని సేవ్ చేసుకున్న వెంటనే మనం ఇక్కడ కంప్లీట్ బ్యాకప్ వెరిఫైడ్ నౌ అన్న బటన్ మనం ప్రెస్ చేయాలి. చేసినాక మనకి ఈ విధంగా ఆప్షన్స్ అడుగుతుంది. అడిగినప్పుడు 12 అక్షరాలు ఏవైతే మనకి వచ్చినాయో వాటిని మనం ఆర్డర్ ప్రకారంగా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. కన్ఫర్మ్ బటన్ నొక్కిన వెంటనే మనకి ఈ విధంగా మనకి అకౌంట్ ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయినాక మనం ఇదంతా ఇట్లా క్లిక్ చేస్తే అండర్స్టాండ్ క్లిక్ చేసేసినాక ఇది మనం క్లోజ్ చేసుకుంటే ఈ విధంగా మనకి అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక ఈ యొక్క కోర్ బటన్ని మనం ప్రెస్ చేస్తే అండర్స్టాండ్ క్లిక్ చేసినాక ఇక్కడ మనం చూసినట్టయితే ట్రాన్స్ఫర్, మనం ఇక్కడి నుంచి వేరే అకౌంట్కి పంపించాలన్నా లేకపోతే మనకి ఈ అకౌంట్లోకి రావాలన్నా ఈ విధంగా మనం ఇక్కడికి ఈ బార్ కోడ్ని స్కాన్ చేసుకోవచ్చు. లేకపోతే ఇది కాపీ చేసుకొని కన్ఫర్మ్ కొడితే ఈ అడ్రస్కి మనం టోకెన్స్ తెచ్చుకోవచ్చు. ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఈ యొక్క టోకెన్ పాకెట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఏ విధంగా టోకెన్ పాకెట్లోకి ఫండ్స్ లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం నెక్స్ట్ ప్రాసెస్ అలాగా ఏంటన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.